మనం ఇంతకుముందు ఈ ప్రాణాయామ అంటే ఏంటి, దానివల్ల మన మైండ్ ఎలా మనం రిఫైన్ చేసుకోవచ్చు, మెడిటేషన్ వైపు ఎలా వెళ్ళాలి, చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఫండమెంటల్ లెవెల్లో నార్మల్గా వచ్చే వ్యాధులు కొన్ని ప్రాణాయామాల ద్వారా, ముద్రల ద్వారా మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఈ 5 ఫింగర్స్ మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇది ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, స్పేస్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్. ఈ ఎలిమెంటల్ ప్రాపర్టీస్ మనకి ఈ తన్మాత్రలు, ప్రతి తన్మాత్ర, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆక్యుప్రెషర్, ముద్రలు మీరు చాలా వినుంటారు. ఈ ఆక్యుప్రెషర్ ఇవన్నీ కూడా మనకి చైనీస్ సిస్టమ్ కూడా దగ్గర ఇన్ అండ్ యాంగ్, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ, మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నో నాడులు ఉన్నాయి. వీటిని ఎలా దాన్ని వాడుకుంటూ మనం హెల్తీగా ఉండొచ్చు చూద్దాం. ఇప్పుడు ఈ థంబ్ని మీరు ఇండెక్స్ ఫింగర్తో ఈ విధంగా కలిస్తే దీన్ని మనం చిన్ముద్ర అంటాం. ఎప్పుడైతే ఈ చిన్ముద్ర ఇలా అయితే జ్ఞానముద్ర, ధ్యానముద్ర, ఇదే ఇన్వర్టెడ్గా పెడితే దిస్ ఈజ్ కాల్డ్ చిన్ముద్ర. ఏ విధంగా కూర్చోండి మీరు. పద్మాసన్ అయితే పద్మాసన్, అర్ధ పద్మాసన్, సిద్ధాసన్, వజ్రాసన్, సుఖాసన్, ఏ ఆసనంలోనూ లేకపోతే కనీసం చైర్లో కూర్చొని చేయొచ్చు. ఎలాగైనా సరే కూర్చొని చేయండి. హాయిగా వెన్నెముకని నిటారుగా పెట్టండి, స్టిఫ్గా పెట్టద్దు. ఇలా మీరు జాయిన్ చేసేసి ప్రాణాయామాలు ఎప్పుడైతే మీరు చేస్తారో మనలో ప్రాణశక్తి, ఇంతకుముందు మనం చాలాసార్లు అనుకున్నాం, ప్రాణశక్తి మనకి సంచరిస్తూ ఉంది. దేవుడు మనలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రాణమే బ్రహ్మ, మనలో ప్రాణం సంచరిస్తూ ఉంది, దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడ దేవుడు తక్కువైనా, ఎక్కడ ప్రాణం తక్కువైనా ఆ భాగాలకి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నవి. అక్కడ ఎక్కడైతే దేవుడు తగ్గాడో, ఎక్కడైతే ప్రాణం తగ్గిందో అక్కడ నెగిటివ్ మెటీరియల్, టాక్సిన్స్, పాయిజన్స్, ఈవిల్, డెవిల్ మనలోకి ప్రవహిస్తుంది. అక్కడ అన్కాన్షియస్ అవుతూ ఉన్నది. చూడండి, మనకి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మీకు పెయిన్ అనేది ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో అప్పుడు పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండేటప్పుడు ఫస్ట్ టైం అంటే చాలా అబ్యూజ్ అయిన తర్వాత ఆ భాగం, కడుపు నొప్పి ఎప్పుడు వస్తుందంటే, కడుపు అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే కడుపు నొప్పి వచ్చినప్పుడే. తలనొప్పి వచ్చేటప్పుడే మీకు తెలుస్తుంది నాకు తల ఉందని. అప్పటి వరకు యు ఆర్ జస్ట్ బ్లైండ్. అంటే ఎప్పుడైతే మీరు కాన్షియస్ అవుతారో అప్పుడు ఆరోగ్యం మీకు వస్తుంది. అందుకనే దేవుడు మనకి ఒక మెకానిజం ఏం క్రియేట్ చేశాడు అంటే, ఆ భాగానికి ఎప్పుడైతే కాన్షియస్ అవుతామో అప్పుడు ఆరోగ్యం మనలోకి వస్తుంది. ప్రాణాయామాలో కూడా ఆ ప్రాణ సంచరణ మనం ఎప్పుడైతే ఇలా ఉన్నామో, ఉజ్జీయి బ్రీదింగ్తో ప్రాణాన్ని పీల్చుకుంటూ, శ్వాసని పీల్చుకుంటూ ఇన్హేల్ చేశారు, ఎగ్జేల్ చేశారు, ఇన్హేల్ చేశారు, ఎగ్జేల్ చేశారు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు. ఇన్హేల్ చేసుకున్నారు, మళ్ళీ ఎగ్జేల్ చేస్తున్నారు. అంటే
శ్వాస ప్రశ్వాస, ఇన్హలేషన్ ఎగ్జలేషన్, సింపుల్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్. ఎప్పుడైతే గొంతు మూలంగా మనం శబ్దం చేస్తామో దీన్ని ఉజ్జయి బ్రీదింగ్ అంటారు. ఉజ్జయి బ్రీదింగ్ గొంతు మూలంగా. కేవలం శ్వాస మీరు ఏం చేశారు, పొట్ట ద్వారా గాలి పీల్చుకున్నారు, తరువాత ఛాతి ద్వారా గాలి పీల్చుకున్నారు, తర్వాత క్లావికల్స్ ద్వారా గాలి పీల్చుకున్నారు. అంటే మన లంగ్స్లో ఫస్ట్ లోయర్ ఏరియాలో శ్వాస వచ్చింది, తర్వాత మధ్యలో వచ్చింది, తర్వాత పై భాగానికి వెళ్ళింది. ఇలా సింపుల్గా మీరు గాలి పీల్చుకున్నారు, గాలి వదిలేశారు. ఈ మాత్రమే చేయండి మొదట్లో. ఇలా గాలి పీల్చుకున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇలాంటి అప్పుడు మీరు ఏం చేస్తుందంటే మీకు ఆరోగ్యం బొడ్డు ప్రదేశానికి కింద ట్రావెల్ అవుతుంది. నావల్ ఏరియా కన్నా కిందికి వెళ్ళేటప్పుడు మన ఆరోగ్యం ఎప్పుడైనా కాళ్ళ జాయింట్లో పెయిన్ అయినా, పైల్స్, ఫిస్చులా, రకరకాల వ్యాధులు మీకు రావచ్చు. జెనిటల్స్కి ఎలా కాళ్ళలో, కాళ్ళు వేళ్లలో ఎలాంటి వ్యాధులైనా రావచ్చు. ఆ వ్యాధులన్నీ కూడా మీరు ప్రాణశక్తి అక్కడికి సంచరిస్తుంది కాబట్టి ఆరోగ్యం మీలోకి వచ్చేస్తుంది. చూడండి, ఇంకొకసారి చూద్దాం. గాలి పీల్చుకున్నారు, మెల్లగా గాలి వదిలేస్తున్నారు. బొడ్డు నుంచి అలా గాలి పీల్చుకున్నారు, ఛాతీ వరకు పీల్చుకున్నారు. మళ్ళీ వదిలేటప్పుడు ఫస్ట్ మీరు ఈ ఏరియాకి వదిలేశారు, తర్వాత ఛాతీ ఏరియా వదిలేరు, తర్వాత పొట్ట ఏరియా వదిలేరు, మొత్తం వదిలేశారు. ఇది కొన్నాళ్ళు మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత హోల్డింగ్ కూడా అలవాటు చేసుకోండి. గాలిని లోపల బంధించేది. అంటే ఇన్హేల్ చేసిన తర్వాత ఎంత మీరు కంఫర్టబుల్గా ఉంటారో అంతే కంఫర్ట్తో గాలిని లోపల బంధించండి. అయితే హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, సివియర్ బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు బంధించొద్దు. మనం ఇంతకుముందు చేసినట్టు హాయిగా చేసుకోండి. మీకు అంతే దగ్గర అంతే మీకు బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఇలా పెట్టుకున్నారో పెట్టుకొని గొంతు మూలంగా గాలి పీల్చారు, గాలి వదిలేశారు. ఇప్పుడు హోల్డింగ్తో గాలి లోపల నిల్చోబెడుతున్నారంట. ఇన్హలేషన్ అండ్ హోల్డింగ్. దీన్నే పీల్చుకునేటప్పుడు పూరకం అంటారు, లోపల గాలిని ఉంచేదాన్ని కుంభకం అంటారు. పూరక కుంభకం. గాలి పీల్చుకున్న తర్వాత లోపల కుంభిస్తే దాన్ని పూరక కుంభకం. ఆ పూరకం కుంభకం తర్వాత రేచకం. గాలి వదిలేదాన్ని రేచకం అంటారు. ఎగ్జలేషన్ ఈజ్ కాల్డ్ రేచకం. ఇప్పుడు మీరు మొదలు ఎంత టైము అనేది పెట్టుకోవద్దు. మీరు ఎంత కంఫర్టబుల్ ఉన్నారో అంతే చేయండి. గాలిని పీల్చుకున్నారు, పీల్చుకోవడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంత కంఫర్టబుల్గా ఉంటారో 2 సెకండ్లు అవ్వచ్చు, 3 సెకండ్లు అవ్వచ్చు, ఎంత ఉంచుతారో అంత ఉంచి మళ్ళీ వదిలేసేయండి. అంటే ఒక 4 సెకండ్లు గాలి పీల్చుకున్నారనుకోండి, 2 సెకండ్లు గాలి లోపల బంధించారు. మెల్లగా రిలాక్స్ చేస్తూ గాలిని వదిలేస్తున్నారు. వదిలే గాలిని చాలా స్లోగా వదలండి. ఎంత స్లోగా వదిలితే అంత అడ్వాంటేజ్ ఉంటుంది శరీరానికి.
ఎందుకంటే మనకి హోల్డ్ చేసేటప్పుడు మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ లోపల మన లంగ్స్లో చాలా అల్వియోలి ఉంటాయి. ఈ అల్వియోలి చాలా వరకు ఎన్నో మన చాలా ఏరియా ప్రాబ్లమ్స్లో ఉంటుంది, ఆల్రెడీ జామ్ అయిపోయి ఉంటుంది. మన బ్రెయిన్లో కూడా ఎన్నో న్యూరాన్ పాత్వేస్ డెడ్గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు హోల్డ్ చేస్తారో సెరెబ్రల్ వాసోడైలేషన్, సెరెబ్రల్ ఎనాక్సియా వలన వదిలేసేటప్పుడు ఎనాక్సియా జరుగుతుంది. సెరెబ్రల్ వాసోడైలేషన్ జరిగి ఆక్సిజనేషన్, కొత్త న్యూరాన్ పాత్వేస్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. మనకి మెమరీ కూడా పెరుగుతుంది, ఎంతో మెమరీ పెరుగుతుంది. బ్రెయిన్లో ప్రాణశక్తి వెళ్తుంది, బ్లడ్ వెళ్తుంది, న్యూట్రిషన్ వెళ్తుంది. ప్రతి భాగానికి కూడా ఇది చాలా అడ్వాంటేజ్. అంటే ఏం చేశారు, ఇన్హేల్ చేశారు, కొద్దిగా కంఫర్టబుల్ టైంలో హోల్డ్ చేశారు, మెల్లగా ఎగ్జైల్ చేస్తూ పోయారు. సింపుల్. లాంగర్ ఎగ్జలేషన్, ఇన్హలేషన్ 4 సెకండ్లు అయితే ఎగ్జలేషన్ 5 సెకండ్లు అవ్వచ్చు, 6 సెకండ్లు అవ్వచ్చు. కొద్దిగా మెల్లగా స్లోగా డీప్గా చేయండి. ఎలాంటి వ్యాధులు, బొడ్డు కింది ప్రదేశం నుంచి ఎలాంటి వ్యాధులు ఉండినా వాటిని మీరు అధిగమించవచ్చు. ఇప్పుడు ఎగ్జలేషన్ తర్వాత కూడా హోల్డ్ చేయటం అనేది కొంత టైం ప్రాక్టీస్ అయిన తర్వాత ఎగ్జైల్ చేసేసారు, ఎగ్జైల్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే పీల్చుకోకుండా ఎగ్జలేషన్ తర్వాత కూడా ఒక 2 సెకండ్లు హోల్డ్ చేస్తే ఎగ్జలేషన్ తర్వాత కుంభకం కాబట్టి దీన్ని రేచక కుంభకం అంటారు. పూరక కుంభకం, పూరక కుంభకం, రేచకం, రేచక కుంభకం. ఇది లాస్ట్ స్టేజెస్లో గ్రాడ్యువల్గా చేయండి, తొందరపడొద్దు. మీరు ఏది లేకపోతే కేవలం పూరకం, రేచకం, ఇన్హలేషన్, ఎగ్జలేషన్ మాత్రమే చేయండి. చాలా బెనిఫిట్ ఉంటుంది. దగ్గర 70% బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి 70%తో బీ హ్యాపీ. హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు హోల్డ్ చేయొద్దు. ఇదే ఇప్పుడు ఇంకొక ముద్ర, ఇది చిన్ముద్ర అని తెలుసుకున్నాం ఆల్రెడీ. ఒక బెండ్ ఇలా పెట్టారు, తర్వాత మళ్ళీ రెండో బెండ్ చేశారు. అంటే ఇది ఇలా బెండ్ చేసి రెండో బెండ్ చేస్తే దీన్ని చిన్మయ ముద్ర. ఈ చిన్మయ ముద్రలో ఉండేటప్పుడు మనలో ప్రాణశక్తి బొడ్డు నుంచి కంఠ ప్రదేశం వరకు ఎలాంటి వ్యాధులు అయినా సరే క్యూర్ అయిపోతాయి. హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లివర్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్యాంక్రియాస్ డయాబెటీస్ ప్రాబ్లం అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా ఈజీగా క్యూర్. ఇది చాలా విపరీతమైన మంచి ప్రాసెస్. ఇది చిన్మయ ముద్ర. ఇంతకు ముందులాగే పూరకం చేశారు, తర్వాత రేచకం చేస్తున్నారు. అంతే. మళ్ళీ పూరకం, రేచకం. పూరకం చేసేటప్పుడు 4 సెకండ్లు, రేచకం చేసేటప్పుడు 5-6 సెకండ్లు అలవాటు చేసుకోండి. గొంతు మూలంగా శబ్దం చేయండి, ముక్కు కాదు, గొంతు మూలంగా కన్స్ట్రిక్ట్ చేయండి. ఎపిగ్లాటిస్ని కన్స్ట్రిక్ట్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి సౌండ్, సొనరస్గా ఉండాలి. ఈ సౌండ్ చేసేటప్పుడు మీకు ఈ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. బొడ్డు ప్రదేశం నుంచి కంఠ ప్రదేశం వరకు ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. సీరియస్ డిజార్డర్స్ కూడా మనం రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొద్దిగా కొన్నాళ్ళు ఒక 5 రోజులు 10 రోజులు అలవాటు పడ్డారు, పీల్చుకున్నారు, వదిలేశారు,
అలవాటు పడ్డారు. అప్పుడు పీల్చుకున్న తరువాత హోల్డ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎవరు? హైపర్ టెన్షన్ లేని వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు హోల్డింగ్ అనేది పెట్టుకోండి. మిగతా వాళ్ళు ఎవ్వరు హోల్డ్ చేయొద్దు, మిగతా వాళ్ళు చేయొచ్చు. ఓల్డేజ్ బాగా సిక్నెస్, బాగా ఓల్డేజ్ ఉండేటప్పుడు మీరు హోల్డ్ చేయొద్దు. జస్ట్ ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను. పీల్చుకున్నారు, హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు వదిలేశాను. అప్పుడు హోల్డ్ చేసేటప్పుడు 2 సెకండ్లు, 4 సెకండ్లు పీల్చుకున్నారు, 2 సెకండ్లు హోల్డ్ చేశారు, వదిలేది 6 సెకండ్లు, 8 సెకండ్లు కూడా చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మీరు లాంగ్ డీప్ స్లో ఎక్సలేషన్ చేస్తే మనలో రిలాక్సేషన్ పెరుగుతుంది. పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మనలో ఆనందం వైపు వెళ్తారు. కాబట్టి ఇప్పుడు చిన్మయ ముద్ర తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొద్దిగా స్పెషలైజ్ అయ్యారు, ఇంకా కొన్నాళ్ళు అలవాటు పడ్డారు. అప్పుడు ఇన్హేల్, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్కి మెల్లగా వెళ్తారు. పూరకం, పూరక కుంభకం, రేచకం, రేచక కుంభకం చేయొచ్చు. చెయ్యకపోయినా పర్వాలేదు, కేవలం పూరకం రేచకం చేయండి. ఇన్హలేషన్, ఎగ్జలేషన్. గాలి ఎప్పుడు కూడా మనం ఎన్నాళ్ళైతే గాలి ఇక్కడే పీల్చుకుంటామో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది గాలి ఎలా పీల్చుకుంటారు? ఇంతే. వాళ్ళకి లైఫ్ చాలా షార్ట్ అయిపోతుంది. కనుక్కున్నారు ఇప్పుడు 25 ఏళ్ళు బతికినోడు ఎలా శ్వాస పీల్చుకుంటాడు, 100 ఏళ్ళు బతికేవాడు ఎలా శ్వాస పీల్చుకుంటాడు. ఋషులు 300 ఏళ్ళు బతికేవాళ్ళు, వాళ్ళు శ్వాస పీల్చుకునేది ఇదే. యోగిక్ బ్రీదింగ్. సీరియస్ మెడికల్ కాంప్లికేషన్స్ ఉండినా సరే దాని నుంచి కూడా బయటపడవచ్చు ఈ సింపుల్ ప్రాణాయామాల ద్వారా. నెక్స్ట్ చిన్మయ ముద్ర, చిన్ముద్ర తెలుసుకున్నారు. ఇప్పుడు ఆది ముద్ర. ఈ ఆది ముద్ర అంటే ఏంటంటే, చిన్న పిల్లవాడు ఎలా పుడతాడు? పుట్టేటప్పుడు చూసారా, దేవుడు కూడా ఎలా క్రియేట్ చేస్తాడో చూడండి. పుట్టేటప్పుడు చిన్న పిల్లవాడు ఇలా పుడతాడు. ఇలా పుట్టేటప్పుడు ప్రాణశక్తి మెదడు వైపు వెళ్తుంది. హీ హ్యాస్ టు లివ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఇంతకుముందు అంబ్లికల్ కార్డ్తో కనెక్ట్ ఉన్నాడు కాబట్టి మదరే చూసుకున్నది. పిల్లవాడు ఊంబు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా పుడుతున్నాడు. ఎందుకంటే ఈ ఆది ముద్ర ప్రాణశక్తి కంఠ ప్రదేశానికి పై వైపు వెళ్ళటానికి ఇది పనిచేస్తుంది. ఎప్పుడైతే మీకు మైగ్రేన్ ఉంది, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా లేకపోతే ఫేస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ కాంప్లికేషన్ వచ్చేసినా సరే చాలా బెనిఫిట్ పొందొచ్చు. పార్షియల్ హెడేక్, పార్షియల్ మైగ్రేన్ ఈజ్ పార్షియల్ హెడేక్ చాలా సింపుల్గా పోతున్నది. కాబట్టి ఈ ఆది ముద్ర అలాగే ఇంతకుముందులాగే గొంతు మూలంగా శబ్దం చేస్తూ, ఉజ్జీ బ్రీదింగ్ చేస్తూ మీరు హాయిగా ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేసుకోండి. హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఓన్లీ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేయండి. బాగా హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు ఓన్లీ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేయండి. మిగతా వాళ్ళు నేను ఇంతకుముందు చూపించినట్టే ఇన్హలేషన్, హోల్డింగ్, ఎగ్జలేషన్, హోల్డింగ్ కూడా చేయొచ్చు. చాలా ఇంకొకసారి చూపిస్తున్నాను, ఇది ఒకసారి చూపిస్తున్నాను. ఆది ముద్ర, ఆది ముద్ర ప్రాణాయామ చూడండి. గొంతు మూలంగా శబ్దం చేస్తూ గాలి పీల్చుకున్నారు, గాలి వదిలేశారు. అప్పుడు ఈ పై భాగాల్లో చెవి ప్రాబ్లం అవ్వచ్చు, పోతుంది. చెవి ప్రాబ్లం పోతుంది కంప్లీట్గా. ముక్కు ప్రాబ్లం అవ్వచ్చు, పోతుంది ప్రాబ్లం. మెడ ప్రాబ్లమ్స్, ఎన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఈజీగా పోతాయి. ఐసైటు, రకరకాల ఈ 3 కలిపి చేసుకోండి, ఏ ప్రాబ్లం లేకుండా మీకు హాయిగా ఉంటారు. మళ్ళీ ఒకసారి చూడండి.
చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర. ఈ ఆది ముద్ర ఇంకొకసారి చేస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఆది ముద్ర ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టారు. గాలి పీల్చుకున్నారు, అంతే. ప్రాబ్లం లేదు, హోల్డ్ కూడా చేశారు, ప్రాబ్లమ్స్ పోతాయి. నెక్స్ట్ది బ్రహ్మముద్ర. ఈ విధంగా ఇది ఆది ముద్రలో జాయిన్ చేసి, ఈ యాక్చువల్గా మేము గమనించింది ఏంటంటే, ఎంతో సీరియస్ బీపీ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా ప్రాణశక్తి, ప్రాణ సంచరణ కంప్లీట్ శరీరానికి వెళ్ళటానికి ఈ నావెల్ ఏరియాలో, ఈ బొడ్డు ప్రదేశంలో మీరు ఈ విధంగా పెట్టుకున్నారు. ఈ ఫస్ట్ది జాయిన్ చేశారు, ఈ విధంగా చేశారు. ఇలా పెట్టేటప్పుడు దీన్ని బ్రహ్మముద్ర. ఈ బ్రహ్మముద్ర ఎవరైనా 10 మినిట్స్ చేయండి. హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, మీకు ఎంత ఎక్కువైనా 10 mm వరకు ఫాల్ అయిపోతుంది. హైపర్ టెన్షన్ని చాలా ఈజీగా 120/80 చాలా ఈజీగా తీసుకురావచ్చు. దీన్ని బ్రహ్మముద్ర సింపుల్గా తీసుకురావచ్చు. మీరు ఈ బ్రహ్మముద్రని ఈ నావెల్ ఏరియాలోకి తీసుకొస్తూ మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ సేమ్ ఇదిగే చూడండి. గాలి పీల్చుకున్నారు, గాలి వదిలేశారు మెల్లగా. సింపుల్ బ్రహ్మముద్ర. ఈ బ్రహ్మముద్ర కంప్లీట్ దైవత్వం మనలో, బ్రహ్మతత్వం మనలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఇంకా హోల్డ్ చేసి కూడా చేయొచ్చు దీన్ని. ఎవరైతే హైపర్ టెన్షన్ లేదో వాళ్ళు హోల్డ్ చేస్తే మీరు బంధాలు, ఇప్పుడు మీకు ఇంకా కొన్ని చెప్పలేదు నేను, బంధాలు మూలాధార బంధ, ఉడ్యాన బంధ, జాలంధర్ బంధాలు ఉంటాయి. ఇక్కడ బంధాలు చేయట్లేదు. మీకు సీరియస్గా పర్సనల్గా ఎక్కడైనా మా సెంటర్లో ఎక్కడైనా ఉంటే మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు. బంధాస్తో కలిపి కూడా మీకు నేర్పుతారు. ఏ విధంగా మూలాధార బంధ చేయాలి, ఏ విధంగా జాలంధర్ బంధ చేయాలి, ఏ విధంగా ఉడ్యాన బంధ చేయాలి. చేసేటప్పుడు ఇంకా మనలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎలాంటిదైనా సరే కంప్లీట్గా అవాయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకొకసారి బ్రహ్మముద్ర ఇంకొకసారి చూడండి. ఇలా పెట్టుకున్నారు, ఈ ముద్ర ఇది. గాలి పీల్చుకున్నారు, గాలి వదులుతున్నారు. సింపుల్ బ్రహ్మముద్ర. మళ్ళీ పూరకం రేచకమే చేసి చూపించాను. పూరకం, పూరక కుంభకం, రేచకం, రేచక కుంభకం, ఇవన్నీ కూడా చేయొచ్చు. అలాగే కొంతమందికి వీపు నొప్పులు, చాలామందికి వీపు నొప్పులు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, కంప్యూటర్స్ ఎక్కువ వాడే వాళ్ళకి, కూర్చోవడం సరిగ్గా రాని వాళ్ళకి దిస్ ఈజ్ కాల్డ్ మేరుదండ ముద్ర. మేరుదండ ముద్ర చూడండి, థమ్సప్ లాగా ఈ థమ్సప్లా పెట్టుకొని నిటారుగా పెట్టుకోండి, స్టిఫ్గా పెట్టొద్దు. నిటారుగా పెట్టుకున్నారు, గాలి ఇంతకు ముందులాగే చేయండి. గాలి పీల్చుకున్నారు, మేరుదండ ముద్ర. వీపు ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. లోయర్ బ్యాక్, ఇప్పుడు తుంటి నొప్పి వచ్చింది, కిందకి ఇలా పెట్టుకోండి. ముందు ఇలా చేయండి, తర్వాత తుంటి నొప్పి వస్తే ఇలా పెట్టుకోండి. సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది, ఇలా పెట్టుకోండి. అదే ముద్రని
మేరుదండ ముద్రతో చేసుకున్నారు కొంత టైము. తర్వాత తుంటి నొప్పి వచ్చింది, ఈ విధంగా పెట్టుకోండి. సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది, కొంత టైం తర్వాత ఇలా పెట్టుకొని మళ్ళీ ప్రాణాయామాలు చేసుకోండి. ఈ విధంగా ప్రాణాయామాలు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ మొత్తం బయటికిపోతున్నాయి. ఇవి కాకుండా చాలా విధమైన మీరు హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఏం చేసుకోవాలా? హృదయ ముద్ర. ఇప్పుడు చూడండి, ఈ 2 బొటన వేళ్ళని తీసుకొచ్చి రింగ్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని ఇలా జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఈ ఇండెక్స్ ఫింగర్ని ఈ విధంగా రూట్ ఆఫ్ ది థంబ్ దగ్గర పెట్టుకున్నారు. మీరు ఈ ప్రాణాయామం చేసుకొని హాయిగా ఇలా చేసుకుంటే ఇన్హేల్ ఎక్సేల్, అంతే, ఏం లేదు. ఇలా వేసుకున్నారు. హృదయ ముద్ర. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా ఇవి చేసుకోండి. మిగతావి ఇంకా కొన్ని వచ్చే క్లాసెస్లో మనం తెలుసుకుందాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెవర్ మిస్ దిస్ ప్రోగ్రామ్. I wish you all the best. God bless you.